రుషికొండ పర్యాటకులకు సెలవులు ఆనందంగా గడపడానికి అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశం రుషికొండ బీచ్. స్విమ్మింగ్, వాటర్ స్కీయింగ్ ఇంకా విండ్ సర్ఫింగ్ లాంటి అద్భుతమైన విన్యాసాలు చేయటానికి ఎంతో అనువైన ప్రదేశం ఈ రుషికొండ బీచ్. స్పీడ్ బోట్, వాటర్ స్కీయింగ్ లాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఆస్వాదించవచ్చు. రుషికొండ రైల్వే స్టేషన్కు అతి చేరువలో 18 కిలోమీటర్ల దూరంలోనూ, ఎయిర్పోర్ట్కు 26 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. సబ్మెరైన్ మ్యూజియం అసలు పేరు కుర్సురా. ఇది భారతదేశపు 5వ సబ్మెరైన్. 18 డిసెంబర్ 1966లో ఇది భారత నావికా దళంలో సేవలు ప్రారంభించి 27 ఫిబ్రవరి 2001 వరకు 31 సంవత్సరాలు నిర్విరామంగా సేవలందించింది. 1971 ఇండో పాకిస్తాన్ వార్లో విశేషంగా సేవలందించి వార్ హీరో అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. 91.3 మీటర్లు ఉన్న ఈ సబ్మెరైన్ రామకృష్ణ బీచ్లో మ్యూజియంగా పర్యాటకులను అలరిస్తూ విశాఖ నగరంలో చూసి తీరాల్సిన ప్రదేశంగా పర్యాటకులచే పిలువబడుతోంది. సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం మీలో ఉంటే ఖచ్చితంగా ఇది మీకు సరైనది. సబ్మెరైన్ మ్యూజియం రైల్వే స్టేషన్కు 6 కిలోమీటర్ల దూరంలోనూ, ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. వుడా పార్క్. వుడా పార్కుకు ఉన్న మరొక అందమైన పేరు నందమూరి తారకరామ సాగర తీర ఆరామం. 55 ఎకరాల విశాల స్థలంలో ఈ వుడా పార్క్ నెలకొని ఉంది. ఇందులో 37 ఎకరాల స్థలం కేవలం రకరకాల పూల మొక్కలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటకుల ఆరోగ్యం కోసం ధ్యానం చేయటానికి యోగా సెంటర్, బోటింగ్ కోసం బోట్ క్లబ్, పిల్లలు స్కేటింగ్ చేయడానికి స్కేటింగ్ ట్రాక్, కళావేదిక వంటి ఎన్నో ప్రదేశాలు ఇక్కడున్నాయి. సాయంత్రం సమయాలలో సముద్రపు అలలను ఆస్వాదిస్తూ సేద తీరటానికి ఒక చక్కటి ప్రదేశం ఈ వుడా పార్క్. ఈ పార్కు మొత్తాన్ని వీక్షించటానికి 1-2 గంటలు పడుతుంది. రైల్వే స్టేషన్కు అతి చేరువలో 7 కిలోమీటర్ల దూరంలోనూ, ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.